నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో AMD Ryzen 5 5600G అసలు ఎందుకు కొనాలా, కొంటే లాభం ఏడొస్తుంది అనేసి అయితే ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ వచ్చి మంచి చెప్పేసి లైక్ అండ్ షేర్ చేయండి. సో బై ఫస్ట్ ఈ ప్రాసెసర్ ఎందుకు తీసుకోవాలంటే, కరెంట్లీ ఈ ప్రైస్కి మీకు 12th జనరేషన్ ఇంటర్ ప్రాసెసర్ వస్తుంది. లేకపోతే ఇట్లా ఒక 1000-2000 తక్కువ చేస్తే ఇట్లా 11th జనరేషన్ ప్రాసెసర్ వస్తుంది. ఇంకా 3000 తక్కువ చేస్తే 10th జనరేషన్ ప్రాసెసర్ కూడా వస్తుంది. ఇదే ఎందుకు తీసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బై ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఇది ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు వస్తుంది, మామూలుగా కాదు, మంచి రేడియం గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ప్రైస్ చూసుకుంటే లాంచ్ అయినప్పుడు ఇది 25,000 ఉండే, ఇప్పుడు మార్కెట్లో 11,500 12,500, ఇప్పుడు ఆన్లైన్ ఏమో 13,500 ఉంది. మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే ఈ ప్రాసెసర్ యొక్క యాక్చువల్ ప్రైస్ ఇక్కడ చూసుకోవచ్చు. అమెజాన్లో 13,500 ఉంది. సో అమెజాన్ అనే కాకుండా నేను లోకల్ వెబ్సైట్స్ ఏవైతే వీటిని చెక్ చేసినానో, ఫస్ట్ చూసుకుంటే వేదాంత కంప్యూటర్స్ అనమాట. వీళ్ళు 12,800 అయితే సేల్ చేస్తారు అనమాట ఇదే ప్రాసెసరు. మీకు MD కంప్యూటర్స్ ఉంది 13,000కి. అండ్ విశాల్ పెరిపరల్స్ అయితే ఉందన్నమాట 12,250 రూపాయలకి. వీళ్ళది తక్కువ అనిపించింది నాకు ఓవరాల్గా, సో చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ శ్వేత కంప్యూటర్స్ కూడా 12,900 ఉందన్నమాట. అండ్ ఈ ప్రాసెసర్ ఎందుకు మంచిదన్నా అంటే, ఇంతకుముందుగా చెప్పుకున్నట్టు ఇది వాల్యూ ఫర్ మనీ. ఇంటెల్ వాళ్ళది 12th జనరేషన్ ప్రాసెసర్ కంపాటబుల్తో వస్తుంది. అండ్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు వస్తుంది అన్నమాట. మంచి గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే, హయ్యర్ ప్రాసెసర్ లాగా 6 core 12 threads సపోర్ట్ వస్తుంది, 4.4 GHz మ్యాక్స్ టర్బో బూస్ట్ వస్తుంది, 90 MB క్యాచ్ ఫైల్తో పాటు వస్తుంది, రేడియం గ్రాఫిక్స్ కూడా వస్తుంది. సో దీనివల్ల మెయిన్ బెనిఫిట్ ఏమవుతుందంటే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది. కొన్ని గేమ్స్ కానీ కొన్ని వర్క్స్ కానీ గ్రాఫిక్ కార్డ్ లేకుండా కూడా మీరు రన్ చేసుకోవచ్చు. హోమ్ పర్పస్కి, ఆఫీస్ పర్పస్కి, రిసెప్షనిస్ట్కి కూడా ఈజీగా రన్ చేసుకోవచ్చు అన్నమాట. సపరేట్గా గ్రాఫిక్ కార్డ్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అండ్ కాంపిటీషన్ కూడా ఇస్తుంది అనమాట. 6 core 12 threads కాబట్టి అన్నిటికీ కాంపిటీషన్ కూడా ఇస్తుంది. ఇక్కడ స్పెక్స్కి అయితే మనం వెళ్ళిపోదాం. ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఇది 5000 సిరీస్ ప్రాసెసర్ అన్నమాట. కొంచెం పాతదే, 3 years పాతది. కానీ ఇక్కడ వాల్యూ ఫర్ మనీ ఏంటంటే 7 nanometer FinFET టెక్నాలజీ యూజ్ చేస్తారు. పవర్ కన్జంప్షన్ తక్కువ ఉంది, 45 నుంచి 65 watts పవర్ కన్జంప్షన్ ఉంది. మ్యాక్స్ డిఫాల్ట్గా 65 watts ఉంది. బేస్ ఫ్రీక్వెన్సీ 3.9 GHz ఉంది. అండ్ ఓవరాల్గా 19 MB క్యాచ్ ఫైల్తో పాటు వస్తుంది. 6 core 12 threadsతో పాటు కూడా వస్తుంది అన్నమాట. 4.4 GHz టర్బో బూస్ట్ అవుతుంది అన్నమాట. వాల్యూ ఫర్ మనీ. అన్లాక్డ్ ప్రాసెసర్, మీరు ఓవర్ క్లాకింగ్ కూడా చేసుకోవచ్చు. బాక్స్లోనే మీకు వెయిట్ స్టెల్త్ CPU కూలర్ వస్తుంది. ఇక్కడ మెయిన్ చూసుకుంటే విండోస్ 10, విండోస్ 11, RHL, యుబుంటు, లినక్స్కి సంబంధించినవి కూడా అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ కంపాటబుల్ ఉన్నాయి. ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇది PCI 3.0తో పాటు వస్తుంది. PCI 4.0తో పాటు వచ్చింటే బాగుండేది. అట్లనే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మెయిన్ చూసుకుంటే DDR4 ర్యామ్ కంపాటబుల్ ఉందన్నమాట. 12 channel 3200 MHz ఫ్రీక్వెన్సీతో పాటు వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే రేడియం గ్రాఫిక్స్ వస్తుంది అన్నమాట. సో రేడియం గ్రాఫిక్స్ 7 కోర్ కౌంట్స్ వస్తుంది, 1900 MHz ఫ్రీక్వెన్సీ మీద వస్తుంది. బెనిఫిట్స్ ఏంటన్నా అంటే ఇదే మెయిన్ బెనిఫిట్ అనమాట. గ్రాఫిక్ కార్డ్ లేకుండా సరే కూడా గ్రాఫిక్ కార్డ్ లాంటి వర్క్స్ లైక్ వీడియో ఎడిటింగ్, డిస్ప్లే వస్తుంది. గ్రాఫిక్ కార్డ్ లేకుండా గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట. కొన్ని గేమ్స్ ఆడుకోవచ్చు. సో గేమ్స్ కాడికి వచ్చేసరికి ఏంటంటే FSR వీళ్ళది చాలా బాగుంటుంది. సో FSR ఏందన్నా అంటే ఇక్కడ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూపిస్తున్నాను. సూపర్ రెజల్యూషన్ అనమాట. ఫెటాలిటీ ఎఫెక్ట్స్ సూపర్ రెజల్యూషన్. దీనివల్ల ఏమవుతుంది అంటే లో క్వాలిటీలో ఉన్నది కూడా కొంచెం ట్యూనింగ్ చేసి హై క్వాలిటీకి బూస్ట్ అయితే చేస్తాయి అన్నమాట. ఇక్కడ మీకు FSR 3లో ఈ గేమ్స్ ఉన్నవి. సో మనం FSR 3 అయితే హయ్యర్ లేటెస్ట్ హార్డ్వేర్ ఉంది. FSR 2 అయితే మ్యాక్సిమం అన్నిటికి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఆ గేమ్స్ చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా గేమ్స్ కొత్త డిఫరెంట్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా గేమ్సే. అండ్ ఇక్కడ FSR 2 ఎందుకు సెలెక్ట్ చేస్తున్నా అంటే అది RTNA ప్రాసెసర్ కాబట్టి, రేడియం వేగా గ్రాఫిక్స్ ప్రాసెసర్ కాబట్టి. సో FSR 2 కంపాటబిలిటీ ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు సైబర్ పంక్ ఉంది, లైఫ్ ఐపై ఉంది, సెయింట్ రోస్ ఉంది, హొరైజన్ ఉంది, స్టార్ వార్స్ ఉంది, రెసిడెంట్ ఈవెల్, ఇవన్నీ కూడా FSR గేమ్స్ అనమాట.
సో ఇక్కడ FSR 2కి సంబంధించిన పర్ఫార్మెన్స్ చూసుకోవచ్చు భయ్, ఎంత వస్తుందంటే అంత బాగా వస్తుందన్నమాట. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే FSR కంపారిటివ్ రికమెండేషన్ చూసుకోవచ్చు. AMD వాళ్ళది RX 5000 సిరీస్ గ్రాఫిక్స్ కార్డ్స్ అండ్ అబోవ్. అండ్ ఇక్కడ GeForce 20 సిరీస్ ఉంది, సపోర్టెడ్ 10 సిరీస్ అండ్ 16 సిరీస్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. FSR 3కి వచ్చేసరికి ఇక్కడ కొన్ని లిమిటేషన్స్ ఉన్నవి, కానీ అప్ స్కేలింగే వస్తుంది అనమాట. అడ్వాన్స్ ఫ్రేమ్ జనరేషన్ వస్తలేదు, అందుకే FSR 3 నేను చెప్పలేను. FSR 2 బెటర్, అంటే అప్ స్కేలింగ్ ఒకటే పనిచేస్తుంది అనమాట, కానీ కొన్ని ఫ్రేమ్ జనరేషన్ ఇంకా బెటర్ అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే సింపుల్గా చెప్పుకోవాలంటే AMD వాళ్ళది 5600G స్టిల్ ఇప్పటికీ ఒక మంచి వాల్యూ ఫర్ ప్రాసెసర్ అనమాట. మీరు అనొచ్చు, అన్న 5600G అంటున్నావు కదా, AMD వాళ్ళది 8600G కొత్తగా వచ్చింది కదా అనేసి మీరు అనొచ్చు. ఎస్, 8600G కొత్తగా వచ్చింది, కానీ ప్రైస్ కూడా అంతనే ఉంది, ప్రైస్ కూడా ఎక్కువనే ఉంది. ఆ ప్రాసెసర్కి దగ్గర దగ్గర 25-24 వేలు ఉంది. సో ఇది హాఫ్ ప్రైస్కి ఇది వస్తుంది. సో ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఒక 2-3 సంవత్సరాల తర్వాత అది తీసుకోమని రికమెండ్ చేస్తాను. లేకపోతే 10,000-15,000 రూపాయలు వస్తాయి గిట్లా అది తీసుకోండి, లేదంటే గిట్లా ఇదే తీసుకోండి. ఆఫ్లైన్కి వెళ్ళి తీసుకోమని రికమెండ్ చేస్తాను, ఎందుకంటే ఆన్లైన్లో మీకు ప్రైస్ ఎక్కువనే. ఆఫ్లైన్లో దీని ప్రైస్ ఏంటంటే 11,500, 11,000కి వచ్చే ఛాన్సెస్ అయితే మేము బార్గెన్ చేయాల్సి వస్తుంది మీరు. సో ఆ ప్రైస్ ఉన్నవే, అందుకే నేనైతే ఇదే రికమెండ్ చేస్తున్నా. కంపల్సరీ ఇదే తీసుకోమని అయితే అడ్వైజ్ అయితే చేస్తున్నాను. వాల్యూ ఫర్ మనీ, మీకు కోడింగ్ చేసుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు, అండ్ ఫోటోషాప్ చేసుకోవచ్చు, యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేసుకోవచ్చు. ఈవెన్ దో నేనైతే 3400Gతోనే తీసిన, 5600G ఇంకా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వస్తుంది. అండ్ ఎమ్యులేషన్స్ తన మీరు PUBG, BGMI అలాంటివి కూడా ఆడచ్చు అనమాట. అంటే 720p 30 fps లో సెట్టింగ్స్లో ఆడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లో సెట్టింగ్స్లో అయినా సరే మంచి గేమ్ ప్లే ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో బై ఇది అనమాట నా ఒపీనియన్, ఎందుకు కొనుక్కోవాలన్నది మెయిన్ పాయింట్స్ అనమాట. అండ్ లైవ్ స్ట్రీమ్ కూడా చేసుకోవచ్చు, మర్చిపోయినా. ఇది 6/12 కాబట్టి లైవ్ స్ట్రీమింగ్ కూడా బాగా పనిచేస్తుంది. సో మీ డౌట్స్, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ మధ్యలో రేపు ఇంకా ట్రై చేస్తాను. కంటెంట్ నచ్చింది, యూస్ఫుల్ అయిందంటే ఒక లైక్ అయితే చేయండి, హెల్ప్ఫుల్ అవుతుంది ఇలాంటి ఇంకా మంచి యూస్ఫుల్ కంటెంట్ క్రియేట్ చేయడానికి. సో ఫ్రెండ్స్, మీరు అమెజాన్లో ఉన్న ప్రైస్ స్పెసిఫికేషన్ చెక్ చేసుకున్నారు కదా. సో ఇది ద బెస్ట్ ప్రాసెసర్ అంటాను ప్రస్తుతానికి. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక డ్రాబ్యాక్ అయితే తెలిసిందే కదా, అప్గ్రేడేషన్ అయితే ఉండదు అనమాట. మళ్ళీ మీరు సాకెట్, మదర్ బోర్డు, ప్రాసెసర్ అయితే కంపల్సరీ చేంజ్ చేయాల్సి వస్తుంది ఒకవేళ అప్గ్రేడ్ చేసుకోవాలంటే. లేదు అని అంటే మీరు చేసుకోవాలంటే మీకు గ్రాఫిక్ కార్డు అవన్నీ కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ప్రాసెసర్ ఓవరాల్గా చేంజ్ చేసుకోవాలంటే మదర్ బోర్డ్ ప్రాసెసర్ చేంజ్ చేసుకోవాలి. కానీ వాల్యూ ఫర్ మనీ, ఎక్కువ గ్రాఫిక్ కార్డు అవసరం లేదు నాకు, బడ్జెట్లో కావాలంటే ఇది ఒక వాల్యూ ఫర్ మనీ ప్రాసెసర్ అన్నమాట. దీనికి సంబంధించిన PC బిల్లు కావాలంటే సపరేట్ ఇంకోటి చేస్తాను, దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చి మంచి యూస్ఫుల్ అయిందంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.